తెలుగు వాళ్ళు అనగానే కొన్ని కొన్ని పాత్రలు చేయలేరు. కొన్ని కొన్ని డ్రెస్సులు వేసుకోలేరు. కొన్ని కొన్ని లాంగ్వేజ్‌కి సంబంధించి గానీ, కొన్ని కొన్ని వాటికి సూట్ అవ్వరు అనేది కూడా ఒకటుండింది. యాహ్! దట్ ఇస్ అదే చెప్తున్నా. సో, ఎలా స్టార్ట్ అయింది? ఎలా లైక్ వేరే ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చారంటే బికాస్ దే వర్ మోర్ ఏంటి మోర్ కంఫర్టబుల్ డూయింగ్ సర్టెన్ రోల్స్ గ్లామర్ ఆర్ రోల్స్. సర్టెన్ సో దాని వల్లనే స్టార్ట్ అయింది. ఇట్స్ నాట్ లైక్ కరెక్ట్‌గా చెప్పారు మీరు. సో దానివల్ల స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు మారుతుంది. కొంచెం అన్నీ కొంచెంగా మారుతుంది. మారుతుంది. ఇక్కడ గూడా దీన్ని గూడా ఒక ఇండస్ట్రీ లాగా వేరే ఇదివరకట్లాగా ఆలోచించట్లేదు. నేను అవును, అనుకుంటుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ సేఫ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అందరికి. అవును, అవును. అన్ని చోట్ల ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. వర్ష బొల్లమ్మ గారు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అంటే లైక్ కొన్నిసార్లు మనకి ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇలాంటి రోల్స్ ఇలాంటి మూవీస్లో చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ ఆ ఆపర్చునిటీస్ రాదు. సో అప్పుడు లైక్ యు గెట్ డిమోటివేటెడ్ డెఫినెట్లీ. కానీ చాలా మంది వచ్చి మీరు ఆ మూవీలో చాలా బాగా చేశారు, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, ఈ scene లో చాలా ఈ బాగుంది. సీన్ లో చాలా బాగా చేశారు అని చెప్పేటప్పుడు ఇట్స్ అ వెరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్. సో కొన్నిసార్లు ఆపర్చునిటీస్ వల్ల వెన్ యూ గెట్ సాడ్ కదా, అప్పుడు చాలా మంది గుర్తు చేస్తారు మీకు వస్తుంది, యూర్ డూయింగ్ గుడ్, మీరు మంచి రోల్స్ చేస్తున్నారు. సో ఐ థింక్ ముందు అలాంటి ఒక మైండ్ సెట్ ఉంది, ఎందుకు నాకు ఇలాంటి రోల్స్ రావట్లేదని. ఇప్పుడు ఐమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు తమ్ముడులో కూడా నాకు చాలా ఒక మంచి రోల్ వచ్చింది. అండ్ నేను చాలా లేట్ బ్యాక్గా నాకు వచ్చే మంచి రోల్స్ని చేస్తూ ఒక వర్ష అంటే ఒక గుడ్ పర్ఫార్మర్ అనే ఒక పేరు నాకు కావాలి. 100%. ఒక ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత ఓ వర్ష ఈజ్ లైక్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ అనే ఒక పేరు రావాలి. దట్ ఈస్ మై ఓన్లీ లైక్ ఇంటెన్షన్.